వల్లభనేని వంశీ భూ కబ్జాల కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. కీలక పాత్ర పోషించిన వల్లభనేని వంశీ అనుచరుడు రంగా 10 కోట్ల విలువ చేసే తమ స్థలాన్ని కబ్జా చేశారంటూ సుంకర సీతా మహాలక్ష్మి ఫిర్యాదు చేశారు. దీంతో కంప్లైంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీతా మహాలక్ష్మి భర్త హైకోర్టు అడ్వకేట్ కృష్ణమూర్తి కొన్ని కీలక విషయాలు చెప్పారు. తమ స్థలంలో వల్లభనేని వంశీ ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేశారని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే నేపథ్యంలో అతని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఆ బాధితులందరూ కూడా బయటకు ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితి, ఒక్కొక్కరు కేసులు కూడా పెడుతున్నారు. ఇప్పటికి 4 కేసులు అతని మీద ఫైల్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే గన్నవరంలో గాంధీ బొమ్మ సెంటర్లో ఏదైతే స్థల వివాదం నడుస్తుందో దానికి సంబంధించి కూడా భూ కబ్జా చేశారంటూ కూడా ఒకళ్ళు సుంకర సీతా మహాలక్ష్మి గన్నవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 10 కోట్లు విలువ చేసే ఆ స్థలాన్ని కబ్జా విషయంలో అసలు వల్లభనేని వంశీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఏంటి అనేది సీతా మహాలక్ష్మి హస్బెండ్ హైకోర్టు అడ్వకేట్ సుంకర కృష్ణమూర్తి గారు మనతో ప్రస్తుతం ఉన్నారు. సార్ నమస్తే అండి. ఏంటి వల్లభనేని వంశీ పైన గతంలోనే మీరు కేసు పెట్టారా, ఇప్పుడే ఫస్ట్ పెట్టడమా? నేను గతంలోనే కేసులు పెట్టానమ్మా. అంటే వంశీ గారి మీద కాదు, నా స్థలం అమ్మిన వాళ్ళ మీద నేను కేసులు పెట్టడం జరిగింది. దాన్ని కోర్టు వారు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చారు. కోర్టు వారు ఆర్డర్ ఇచ్చినప్పుడు ధిక్కరించి దాన్ని కబ్జా చేశారు. కబ్జా చేస్తే కేసు పెట్టగానే వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత 2021లో తర్వాత ఏం చేశారంటే ఈ స్థలం వివాదం రమ్మని చెప్పి అంతకుముందు నేను పరిష్కరిస్తానని చెప్పి వంశీ గారు నాకు ఫోన్ చేసి చెప్తే నేను వెళ్ళాను. వెళ్తే వాళ్ళు కూడా అంతకుముందే అప్రోచ్ అయ్యారు. అన్న ఎంత కొన్నామంటే ఇంత కొన్నాను అంటే ఆ రేట్ నేను డబ్బులు ఇచ్చేస్తాను, మీరు ఆ స్థలం నాకు ఇచ్చేసేయండి, నేను పార్టీ ఆఫీస్ పెట్టుకోవాలని చెప్పి వాడు అడగటం జరిగింది. నేను ఇల్లు కట్టుకోవాలి ఆ స్థలంలో, మీ ఊరు నా ఊరు పక్కన, నాది కొయ్యగరపాడు, మీది గన్నవరం, ఇక ఉంగుటూరు, కాబట్టి ఆ స్థలం నేను అమ్మను, ఏమన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడి నా సమస్య పరిష్కరించు అంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. కాబట్టి వాళ్ళు నేను చూసుకుంటాను, నువ్వు కొన్న రేటుకి నాకు ఇచ్చేసేయి అని చెప్పి అడిగారు. నేను అమ్మనని చెప్పాను. వచ్చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ మనుషులు ఏమన్నారంటే ఆ స్థలంలో మీకు గెలిచినా సరే మీరు దాంట్లో స్థలంలో కాలు పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది అవుద్ది, మీరు అసలు పెట్టలేరు, మా యొక్క సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేరు అని చెప్పి వాళ్ళు అన్నారు. అప్పుడు వంశీ గారు అన్నారు, లేదన్నా నీ స్థలంలో నువ్వు గెలిస్తే నీవే అనుభవించని చెప్పి హామీ ఇచ్చాడు. ఎందుకంటే నేను గతంలో ప్రత్యేకాంధ్ర ఉద్యమం నడిపినప్పుడు అతను కొడాలి నాని గారు సినిమా తీసినప్పుడు నేను కేసీఆర్ గారితోనూ కోదండరామ్ గారితోనూ మాట్లాడి ఆ సినిమా ఆడేటట్లుగా వాళ్ళు రావినారాయణరావు రాష్ట్ర దీంట్లో హాల్లో మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో వాళ్ళతో మాట్లాడేసి ఆ సినిమా జరిగేటట్టుగా వాళ్ళు చేశారు. తర్వాత కొడాలి నాని గారు అనుచిత వ్యాఖ్యలు చేయటం వలన ఆ సినిమా మళ్ళీ ఆగిపోయింది. అతనికి నాకు చాలా ర్యాపోర్ట్ ఉంది. నేను విజయవాడ ఎంపీగా కూడా కంటెస్ట్ చేశాను ఆయనతో పాటే 2009లో. ఆ కంటెస్ట్ చేసినప్పుడు కూడా సన్నిహిత్యం ఉన్నది. ఆయనకి నాకు ఏదైనా అరమరికలు లేవు. కానీ ఎందువల్ల ఆయన నా వ్యతిరేక నిర్ణయం తీసుకుని వాళ్ళ అనుచరులతో కొనుక్కున్నాడు. అతను 10 కోట్లు చేసే ఆస్తి 39 లక్షలకి 2022 జనవరి 10వ తారీఖున కోర్టులో వివాదంలో ఇంకా కోర్టు కేసు ఉంది. వాళ్ళు నాకు అమ్మిన వాళ్ళ చెల్లెళ్ళు కేసు వేశారు. నాకు అమ్మి ఆవిడ ఇండైరెక్ట్గా వాళ్ళ చెల్లెడితో కేసు వేయించారు వాళ్ళ స్వాధీనంలో ఉన్నట్టుగా. అంటే ఆల్రెడీ కోర్టులో ఉన్న కేసుని వాళ్ళ హస్తాల్లోకి తీసుకొని సెటిల్మెంట్ చేయాలని ట్రై చేశారా సార్? అంటే ఏమైనా పిలిచారా మిమ్మల్ని? నన్ను చాలాసార్లు పిలిచి ఆ స్థలం అమ్ము, నీకేం డబ్బులు కావాలి ఏం కావాలి అని అన్నారు. నేను స్థలం అమ్మను, నేనే కోర్టులో గెలుస్తాను అన్నాను. అంటే వల్లభనేని వంశీ డైరెక్ట్గా పిలిచారా లేకపోతే ఆయన అనుచరులు కానీ ఎవరైనా, ప్రధానంగా ఆయననే లేకపోతే ఆయన అనుచరులు ఎవరైనా? వాళ్ళ అనుచరులు అందరూ పిలిచారమ్మా. అందరితోనూ ఫోన్లు చేపించారు, నన్ను వాళ్ళ ఆఫీస్కి పిలిచారు. అలాగే ఈ దొంగ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వంశీ గారికి ఫోన్ చేస్తే గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి అన్న నువ్వు ఇంటికి వచ్చేసేయి, నీ సమస్య నేను పరిష్కరిస్తానని చెప్పి విజయవాడలో A+1 కన్వెన్షన్ హాల్కి వచ్చాను. వచ్చినప్పుడు ఇంట్లో ఉండి వాళ్ళ అనుచరులు ఎవరెవరంటే ఎంపీపీ రవి, రంగా, మళ్ళీ మేచినేని బాబు, మళ్ళీ అనిల్ కుమారు, మళ్ళీ వాళ్ళ మేచినేని బాబు మేనల్డు రామకృష్ణ, ఇంకా ఒక 5-6 ఉన్నారమ్మా. వాళ్ళందరూ 2 అవర్స్ విచారించి వాళ్ళు ఏమన్నారంటే ఈ కేసు మీకు 20 సంవత్సరాలు జరుగుతుంది, ఇంకొక 20 సంవత్సరాలు పట్టుద్ది ఈ కేసు తేలాలంటే, అప్పుడు నీ వయసు కూడా అయిపోద్ది, అప్పుడు సత్తా ఉండదు, నువ్వేం చేయలేవు, మేము వివాదాల స్థలాలే కొంటాము,
వివాదాస్తాలు కొని మేమే కబ్జా చేస్తాము, కబ్జా చేసి మా సంబంధస్తాలు వస్తాము, ఎంతకో కొంతకి 100 రూపాయలు వస్తూ 2 పైసలకో 5 పైసలకో ఇచ్చే మిమ్మల్నే దారికి తెచ్చుకుంటాము, లేదా కబ్జా చేసినా మమ్మల్ని ఏం పేకలేరని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. సరే ఎవరైనా పేర్లు గుర్తున్నాయి అంటే రంగా అన్నారు, చెప్తాను కదా, ఎంపీపీ రవి, మేడిసేని బాబు, అంటే ఎలియాసు, ఎంవిఎస్ సత్యనారాయణ, వైసీపీ కార్యాలయం ఇన్ఛార్జి మేడిసేని బాబు అంటే అతను రంగా, మళ్ళీ ఎంపీపీ ఇప్పుడు ప్రస్తుతం ఎంపీపీ అతను రవి, ఇంకా చాలామంది వాళ్ళు ఉన్నారు. బెదిరించారు. నేనేం దంకలేదు, కోర్టులో కేసులు వేసాను, కోర్టులో కేసులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ ఆస్తి నా సొంతం అని చెప్పి నాకే చెందుతుందని చెప్పి గుడివాడ కోర్టులో కూడా డిసెంబర్ 23వ తారీఖున డిక్లరేషన్ సూట్ కూడా వేసా. 1,50,000 రూపాయలు కోర్టు ఫీజు కట్టి, ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూ అది 1,50,00,000 పైన ఉంది, మార్కెట్ వాల్యూ సెంటు ₹1 కోటి ఉంది. అక్కడ నేషనల్ హైవే ఆదుకుని ఉంది, ప్రైమ్ ల్యాండ్ అనమాట. ఈ ప్రైమ్ ల్యాండ్ని కొట్టేయాలనే ఉద్దేశంతో పార్టీ ఆఫీస్ పెట్టుకోవాలనే నెపంతో నేను ఇవ్వనన్న తర్వాతే అతను సెటిల్మెంట్ అవ్వదు అనుకున్న తర్వాతే అతను ఇంకా అవతల పార్టీ ఆఫీస్ పెట్టాడు. వేరే స్థలంలో పెట్టుకున్నాడు, ఇప్పుడు తీర్చాడు అనుకోండి. ఆ విధంగా నా స్థలం పార్టీ ఆఫీస్ నెపంతో చేశాడు. రంగా చాలాసార్లు ఫోన్ చేశాడు. అక్కడ ఆ రోజుల్లో అడిగినప్పుడు 7 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం 5 కోట్లు ఉంటే వాల్యూ, అది ₹1 కోటి కూడా చాలాసార్లు ఫోన్ చేశాడు అతను అనుచరుడు, ఎవరు పిఏ, నేను అమ్మను అసలు అని చెప్పా. అది పరిస్థితి. మొత్తం మీద వల్లభనేని వంశీ ఏదైతే భూ కబ్జా వివాదాలు ఏవైతే నడుస్తూ ఉన్నాయో బాధితులందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా ఇంకా ఆ స్థలంలో ఏదైతే గాంధీ బొమ్మ సెంటర్ 10 కోట్ల విలువ చేసే స్థలంలో అయితే కనుక తన కార్యాలయం వైసీపీ కార్యాలయాన్ని కట్టుకోవడానికి కానీ తన నివాసాన్ని నిర్మించుకోవడానికి కానీ అది నాకు అమ్మేయమని చెప్పి కూడా వీళ్ళని అడిగిన నేపథ్యంలో అయితే కనుక పలుమార్లు బెదిరింపులకు గురి చేసిన నేపథ్యంలో అతని మీద గన్నవరంలో అయితే ప్రస్తుతానికి పోలీస్ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి మున్ముందు ఏం జరగబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.